గంగమ్మ జాతరలో పురుషులు స్త్రీ వేషం ధరించడం ఒక విశిష్టమైన ఆచారం. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావం చాలా గొప్పది. గంగమ్మను కొన్ని ప్రాంతాల్లో ఉగ్రరూపిణిగా, శక్తివంతమైన గ్రామ దేవతగా పూజిస్తారు. అమ్మవారి కోపాన్ని శాంతింపచేయడానికి, ప్రజలపై ఆమె కరుణ చూపించాలనే ఉద్దేశంతో పురుషులు తమ గర్వాన్ని వదిలి ఆడవారి వేషాలు ధరించి అమ్మవారికి తమను అర్పణ చేయడం అనే భావనతో చేస్తారు. పురుషుడు శివుడు, స్త్రీ శక్తి అని భావిస్తారు. ఇద్దరూ కలిసే పూర్ణతత్వం. పురుషులు స్త్రీ వేషం ధరించడం ద్వారా శివుడు కూడా శక్తి స్వరూపిణి అవతరిస్తున్నట్లు భావిస్తారు. నేను ఎవరిని అన్న అహంభావాన్ని విడిచిపెట్టి అమ్మవారి ముందు సమర్పించుకునే చిహ్నంగా ఈ వేషధారణ. ఇది ఒక విధమైన ఆత్మసమర్పణ, త్యాగం, అణకువ అని భావిస్తారు. పురుషులు గంగమ్మ రూపాన్ని ధరించి ఊరంతా తిరుగుతూ ఆమె వచ్చినట్లుగా ఊర్లో అనుభూతి కలిగిస్తారు. ఇది భక్తిని వ్యాప్తి చేయడం, గ్రామ సమైక్యతను పెంపొందించడం కోసము చేస్తారు. కొన్ని గ్రామాల్లో ఇది సామాజిక సమానత్వానికి సంకేతం కూడా. అన్ని వర్గాల వాళ్ళు, అంటే కుల వయసు తేడా లేకుండా ఈ వేషం ధరించి అమ్మవారికి సేవ చేస్తారు. మొత్తంగా చెప్పాలంటే స్త్రీ వేషం ధరించడం అనేది గంగమ్మ అమ్మవారి పట్ల తల్లి ప్రేమ, భయభక్తి, ఆత్మసమర్పణ అనే శుద్ధమైన భావనతో వస్తుంది. ఇది ఆధ్యాత్మిక తల వంచడం, శక్తికి అర్పించుకోవడం, ఆనందంగా భక్తిని వ్యక్తీకరించడం.